నమస్తే వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. ఎగ్, దీన్ని వెజ్ అని కొందరు అంటారు, నాన్ వెజ్ అని ఇంకొందరు అంటూ కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఈ ఎగ్ ఐటమ్ మెన్యూలో చూస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆర్డర్ పెడతారు. అలాంటి ఎగ్ ఐటెంతో ఒక రెసిపీ అండ్ ఇంకో రెసిపీ చికెన్తో మనం ఈరోజు ఎపిసోడ్లో చేయబోతున్నాం. మరి ఈ రెసిపీస్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆ షెఫ్ మిస్టర్ జోగారావు గారు. హాయ్ అండి జోగారావు గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఈరోజు ఎపిసోడ్లో మన ఆడియన్స్కి ఏ రెసిపీస్ చేసి చూపించబోతున్నామండి? అత్యధిక పోషక విలువలు ఉన్న అలాగే మంచి రోగ నిరోధక శక్తిని అందించి అలాగే గుమగుమలాడే మసాలాలతో నోరూరించే నాటుకోడి పులావ్ తయారు చేసి చూపిస్తానండి. అది కూడా ఆంధ్ర స్టైల్లో. అలాగే ఇప్పటి వరకు మన నాన్ వెజ్ ప్రేక్షకుల కోసం మనం చాలా హాట్ ఎపిటైజర్స్ చేసుకున్నాం, అలాగే కర్రీస్ చేసుకున్నాం, బిర్యానీస్ చేసుకున్నాం, చాలా రకాలు చేసుకున్నాం నాన్ వెజ్ లో. అయితే ఈ రోజు రొటీన్ కి భిన్నంగా హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఎగ్స్ తో మంచి కాంటినెంటల్ డిష్ ఒకటి తయారు చేసి చూపిస్తానండి. అది కూడా కోల్డ్ ఎపిటైజర్. వావ్. అదేంటంటే డెవిల్డ్ ఎగ్ అండి. డెవిల్డ్ ఎగ్. కాంటినెంటల్ లో డెవిల్డ్ ఎగ్, అలాగే ఆంధ్ర స్టైల్లో నాటుకోడి పులావ్. సో ఈ రెండు రెసిపీలు మనం ఈరోజు తయారు చేసుకుందాం అండి. వావ్, ఈ రోజు రెసిపీస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? నాటుకోడి పులావ్కి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, బాస్మతి రైస్ 500 గ్రాములు, ఓల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, పసుపు 1/2 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు చీల్చినవి కొన్ని, కొత్తిమీర తరిగింది 1/2 కప్పు, పుదీనా తరిగింది 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. సో ఈ నాటుకోడి పులావ్ ఏంటంటే మనకి ఆంధ్ర స్టైల్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది డిష్. కొద్దిగా అంటే కుకింగ్ టైం అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్. నాటుకోడి కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది. సో కంపేరింగ్ టు రెగ్యులర్ బ్రాయిలర్ చికెన్ ఏదైతే ఉంటుందో దాంతో పోలిస్తే మనకి నాటుకోడి అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మనం డైరెక్ట్గా ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. సో ఏంటంటే మనకి అన్ని మసాలాలు అన్ని ఇంట్లో దొరికినవేనండి, సింపుల్ మసాలాలు. దీనికి ఎక్కువ మసాలాలు చేసేయాల్సిన అవసరం లేదు. చాలా మంచి డిష్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. సో దీనికి పులావ్ అంటే ఫస్ట్ మనము బియ్యంని నానబెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా మనం అంటే పులావ్ చేసినా, బిర్యానీ చేసినా, ఏది చేసినా రైస్ని డైరెక్ట్గా వేసే కంటే మంచిగా కడిగేసి ఒక 2 సార్లు మంచిగా వాటర్లో కడిగి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పెట్టుకోవాలండి. సో అలా నీళ్లు పోసి పెట్టుకోవడం ఏంటంటే మనకి రైస్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది, ప్లస్ ఇంకోటి అంటే విరిగిపోకుండా ఉంటుంది. సో అదర్వైజ్ నీళ్లు పోయకుండా ఉంటే ఏమవుతుందంటే ముక్కలు విరిగిపోతాయి అనమాట. అలా ఎన్ని నిమిషాలు నానబెట్టుకోవాలండి? మనకు ఒక 1/2 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా నూనె వేసుకుంటాం. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఆప్షన్ ఇస్ యువర్స్ అండి. కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నూనె తీసుకున్నాను. సో దీంట్లో ముందుగా ఓల్ గరం మసాలా అండి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజిపువ్వు అన్నీ కలిపి వేస్తున్నాను. అలాగే బిర్యానీ ఆకు. సో మనకి పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ ఆకుతో. సో ఇవి మంచిగా వేగనివ్వాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఇలా చిట్పట్లు ఆడుతుంది కదా. సో జీలకర్ర అది చిట్పట్లు ఆడేటప్పుడు దీంట్లో మనం మనకి అంటే కారం సరిపోయినట్టుగా ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. సో దీని నుంచే మనకి స్పైసీనెస్ అందు వస్తుంది పచ్చిమిరపకాయల నుంచి పులావ్కి. సో ఇవి కూడా చక్కగా వేగనివ్వాలి. అలాగే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేగనిద్దామండి. ఫ్రై చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఏంటంటే మనకి ఎంత మంచిగా వేగితే మనకి అంత మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కలర్ఫుల్గా కూడా వస్తుంది అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వల్ల అది యాడ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ విధంగా మంచిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. సో ఉల్లిపాయలు చక్కగా వేగాయి. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఓకే అండి. యాజ్ యూజువల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాన్ని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా కలుపుకొని చక్కగా ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక దీంట్లో మనం ఈ నాటుకోడి ఏదైతే ఉందో వీటిని డైరెక్ట్గా మనం వేసేస్తాం దీంట్లో. సో మంచిగా ఈ అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్తో పాటు కలిపి ఈ నాటుకోడిని మనం చక్కగా వేయించుకోవాలి. ముందుగా కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకోవాలండి. కొద్దిగా కుక్ అవ్వాలండి. హాఫ్ డన్ అయ్యేంత వరకు మనం ఇక్కడే కుక్ చేసుకోవాలి. సో ఏంటంటే ఇలా చక్కగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాక దీంట్లో మనం కొద్దిగా ఉప్పు చల్లి మూత పెట్టి ఉడకనిస్తామండి. సో అప్పుడు ఏంటంటే మనకి ఆ రైస్ తర్వాత వేస్తాం కదా, అప్పుడు కరెక్ట్ బ్యాలెన్స్గా కుక్ అవుతుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే నాటుకోడి ఉడకకుండా రైస్ అనేది కుక్ అయిపోతుంటారు. సో ఉప్పు చల్లుకున్నాం కదా, చక్కగా దీన్ని కలుపుకొని ఇలా మూత పెట్టి దీన్ని మనం ఉడకనివ్వాలండి. సుమారు ఒక
20 మినిట్స్ వరకు ముందుగానే ఉడకనివ్వాలి. ఓకే. సో అప్పుడే మనకి ఈ నాటుకోడి అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన ప్రాసెస్లో వెళ్తాం. ఆ తర్వాత రైస్ తోటి Yeah. బ్యాలెన్స్ చేయొచ్చు. వాటర్ వేసుకొని తర్వాత మళ్ళీ మనం రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం. సో మూత పెట్టండి. చెఫ్ గారు 20 మినిట్స్ అయింది కదండి, చూద్దాం ఒకసారి. చూద్దామండి. వావ్. మంచిగా చికెన్ కూడా చక్కగా వేగింది, అలాగే సాఫ్ట్ అయిపోయింది. సో ఇంకా మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. షూర్ అండి. సో ఇప్పుడు ముందుగా దీంట్లో పసుపు, సో ఇలా హాఫ్ కుక్ చికెన్ మీద పసుపు వేసుకోవాలి. గరం మసాలా, రెగ్యులర్ గరం మసాలా అండి, అలాగే కొద్దిగా నిమ్మరసం, ఓకే. అలాగే టమాటా ముక్కలు. సో ఈ టమాటా ముక్కలు వేయడం వల్ల ఏంటంటే మనకి పులావ్ ఇప్పుడు కూడా కొంచెం మాయిశ్చర్ వచ్చి టేస్టీగా వస్తుంది. సో వీటిని చక్కగా ఇలా కలుపుకోవాలి. మనకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేస్తాం కదా పులావ్కి కుక్ చేయడానికి, రైస్ కుక్ చేయడానికి. సో ఆ వాటర్తో చికెన్ కూడా ఉడికిపోద్ది, అట్ ద సేమ్ టైం మనకి రైస్ కూడా కుక్ అయిపోద్ది. సో ఈ విధంగా చక్కగా కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు దీంట్లో మనం అంటే 1:2 రేషియో అనమాట. ఎప్పుడు కూడా అంటే రైస్ ఎంత తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. సో నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను, నాకు తెలిసిపోతుంది. సో ఎప్పుడైనా 1 కప్ రైస్ తీసుకుంటే 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. చికెన్లో కూడా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోవాలి. చికెన్లో మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా సరిపోతుందండి వాటర్? ఈ వాటర్ సరిపోతుంది. ఓకే. దీంట్లో అంటే సాల్ట్ అవన్నీ చెక్ చేసుకొని వేసుకుందామండి. సాల్ట్ ఆల్రెడీ మనం వేసాం ముందుగా, మళ్ళీ ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయాల్సి వస్తుంది. సో మళ్ళీ సరిపడినంత సాల్ట్ వేసుకుంటాం. అయితే దానికంటే ముందు మనకి పుదీనాతో ఎప్పుడు కూడా పులావ్ అవని, బిర్యానీ అవని ఏదైనా మంచి టేస్ట్ వస్తుంది. సో యాజ్ యూజువల్ పుదీనా వేస్తున్నాను దీంట్లో, అలాగే కొత్తిమీర, మనకి కొద్దిగా ఇంకా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సో రైస్ ఆల్రెడీ వేస్తాం కాబట్టి సాల్ట్ అనేది రెడ్యూస్ అయిపోద్ది. సో కొద్దిగా ఉప్పు ఇక్కడ పడుతుంది. ఓకే. సో ఆల్రెడీ మనకి బాయిలింగ్ పాయింట్లో ఉంది. సో ఇంక ఇప్పుడు డైరెక్ట్గా రైస్ యాడ్ చేసుకోవచ్చు లేదా ఇంకొంచెం సేపు చికెన్ కుక్ చేసుకోవచ్చు? లేదండి, ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు మనం రైస్ ఇంకా డైరెక్ట్గా వేసుకోవచ్చు. షూర్. మనం ముందుగానే కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకు ప్రాబ్లం ఉండదు. సో ఇంకా రైస్ మనం దీంట్లో వేసుకోవచ్చు. సో పులావ్ దీనికండి అంటే మళ్ళీ అడిషనల్గా గ్రేవీ కావాలి అనుకుంటే ఏది బాగుంటుంది కాంబినేషన్? సో జనరల్గా ఏంటంటే మనం ఆల్రెడీ నాటుకోడితో చేస్తున్నాం పులావ్. సో ఇంకా మనకి దీనికి ఏంటంటే రైతా అలా సరిపోద్ది. ఇంకా అడిషనల్ గ్రేవీ అయితే మళ్ళీ మనం చికెన్ గ్రేవీలో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకా అవసరం పడదు, ఎందుకంటే మనం దీనిలో టమాటాలు అవి వేసాం కాబట్టి ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది. బేసిక్గా రైతా తోటి లేదా కర్డ్ తోటి బాగుంటుంది కదండి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం కొంచెంసేపు మూత పెట్టి దీన్ని ఉడికించుకోవచ్చు. షూర్. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ ఉన్నంత వరకు హై ఫ్లేమ్లో ఉండాలి. సో వన్స్ వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. సో కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఓకే. సో త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టడం వల్ల కూడా. సో ఈ విధంగా రైస్ అంతా మనకి దగ్గర అయిపోయిందండి, ఆల్మోస్ట్ అబ్జర్వ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం దీన్ని మూత పెట్టేసి స్లోలో పెట్టుకొని సుమారు ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. సో మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని టెంపరేచర్ కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ని మనం ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. సో 10 నిమిషాల పాటు ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రత్యేకించి దమ్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. గుమగుమలాడుతూ మన నాటుకోడి పులావ్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. యా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సర్వ్ చేసుకుందాం దీన్ని. సో మీరు అన్నట్టు దీనికి అడిషనల్గా గ్రేవీ అక్కర్లేదండి, యా ఇలాగే తినేసేయచ్చు హ్యాపీగా. ఇంకా ఇలా తినేవచ్చు. ఇంకా కావాలంటే మీరు రైతా కానీ పెరుగు కానీ పెట్టుకోవచ్చు. ఫుల్ హాట్గా ఉంది. ఆంధ్ర స్టైల్లో నాటుకోడి పులావ్ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఎంజాయ్. షూర్ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా ప్రజెంట్ చేశారండి. థ్యాంక్ యూ. నాటుకోడి పులావ్ రెడీ అయింది కదా. ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. నాటుకోడి పులావ్కి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, గరం మసాలా పొడి 1 స్పూన్, బాస్మతి రైస్ 500 గ్రాములు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, పసుపు 1/2 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు చీల్చినవి కొన్ని, కొత్తిమీర తరిగినది 1/2 కప్పు, పుదీనా తరిగినది 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. నాటుకోడి పులావ్ తయారీ విధానం:
ముందుగా పాన్ వేడి చేసుకొని నూనె, హోల్ గరం మసాలా, జీలకర్ర, బిర్యానీ ఆకు, కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాటుకోడి ముక్కలు వేసి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 20 నిమిషాలు ఉడికిన తర్వాత పసుపు, గరం మసాలా, నిమ్మరసం, టమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసి చిన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసుకోవాలి. ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులావ్ రెడీ. నాటుకోడి పులావ్కి కావాల్సిన పదార్థాలు తయారీ ప్రాసెస్ చూసారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. సో టేస్టీ అండి. మంచి ఫ్లేవర్స్ అన్ని రైస్ లో అబ్జార్బ్ అయిపోయాయి కంప్లీట్ గా. పులావ్ మరీ డ్రైగా కాకుండా అలాగని మరీ జ్యూసీలా కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉంది. సూపర్ టేస్టీగా ఉందండి. చాలా బాగుందండి. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. షెఫ్ గారు, ఫస్ట్ రెసిపీ చాలా చాలా బాగుందండి. సెకండ్ రెసిపీ కూడా స్టార్ట్ చేసేద్దామా? డెవిల్డ్ ఎగ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 5, మయోనైజ్ 1 స్పూన్, మస్టర్డ్ పేస్ట్ 1/2 స్పూన్, ఉప్పు తగినంత, పాప్రికా పౌడర్ 1/2 స్పూన్, మిక్స్డ్ క్యాప్సికమ్ ముక్కలు 2 స్పూన్లు, టొబాస్కో సాస్ 2 ml, టమాటా కెచప్ 1/2 స్పూన్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో మనం ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం ముందుగా. సో ఈ కోడిగుడ్లని ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. సో ఇంకా అడిషనల్ కుకింగ్ ఏం దీంట్లో ఉండదు. సో అదేంటంటే అన్ని అజాంబుల్ చేయడం ఉంటుంది. సో నేను చూపిస్తానండి. సో దీంట్లో ఏంటంటే దీనికోసం అని ఈ ఎగ్స్ని బాయిల్ చేశాక దీన్ని ఎల్లో సెపరేట్ చేస్తాం. సో ఏదైతే మనం ఎగ్ యోక్ ఉంటుంది కదా, సో ఎగ్ యోక్ని సెపరేట్ చేసి ఎగ్ వైట్ సెపరేట్గా పెట్టుకుంటాం. సో ఎగ్ యోక్ని అన్ని ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసి స్మూత్గా పేస్ట్లా చేసుకొని సో మళ్ళీ దాంట్లో పైప్ చేస్తాం అనమాట. సో ఇది కంప్లీట్గా బాగుంటుంది, ఎప్పటైజర్ లాగా ఉంటుంది. కాంటినెంటల్ స్టైల్ కదండి డిష్. ఎగ్జాక్ట్లీ అండి, కాంటినెంటల్. స్పెషల్లీ ఏంటంటే ఇది మనకి ఫస్ట్ టైం వచ్చి రోమ్లో చేశారండి. సో ఆ తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఇది తయారు చేస్తారు ఈ డిష్ని. సో లైక్ జర్మనీలో చేశారు, యూఎస్ఏలో చేశారు, యూకే చేశారు, ఈవెన్ రష్యన్ ఎగ్స్ అని కూడా అంటారు దీన్ని. సో అన్ని కంట్రీస్ వాళ్ళు చేశారు, బట్ స్టార్టింగ్ లో రోమ్ నుంచి స్టార్ట్ అయింది. అసలు ఈ డిష్ కి డెవిల్డ్ ఎగ్ అనే పేరు ఎందుకు వచ్చిందండి? డెవిల్డ్ అంటే ఏంటంటే మనకి కల్నరీ టర్మ్ అండి అది. సో కల్నరీ టర్మ్ లో ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే కుకింగ్ ఆఫ్టర్ మిక్సింగ్ విత్ సావరీస్ అనమాట. స్పైసెస్ అన్ని మిక్స్ అవుతాయి దాంట్లో. సో దాని కల్నరీ టర్మ్. సో ఇదేంటి మనకి డెవిల్డ్ అంటే మనకి ఏదో భూతాలు అలాగే కాదు. సో కుకింగ్ అనమాట కల్నరీ టర్మ్, ఫ్రెంచ్ వర్డ్ యాక్చువల్లీ. సో మనం కట్ చేసుకోవాలి దీన్ని చక్కగా. ఇలా కట్ చేసుకున్నాక ఏదైతే ఎల్లో ఉందో ఎల్లో తీసేస్తాం ఒక బౌల్లో. సో ఇలా ఎగ్స్ అన్నిటికీ ఎల్లో సెపరేట్ చేసుకోవాలి. ఎల్లో సెపరేట్ చేసుకొని సో మళ్ళీ ఇదే ఎగ్స్లో మనం ఫిల్లింగ్ చేస్తాం అనమాట. సో అన్ని ఎగ్స్ని కట్ చేసుకుందాం. సో ఇది ఏంటంటే మనం కావాలంటే మీరు హారిజెంటల్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే స్లాంట్ కట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి లోపల నుంచి యోక్ బయటకు వచ్చి స్టఫ్ చేసినట్టుగా అనుగుణంగా ఉండాలన్నమాట. సో అన్నీ కట్ చేసుకున్నాక సో ఇప్పుడు ఈ యోక్ అన్ని తీసుకోవాలి సపరేట్గా బౌల్లో. సో ఈ విధంగా మనం అన్నీ తీసుకున్నాం కదా, సో ఈ పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు దీనికి మనకి ఏంటంటే ఎగ్ యోక్ చాలా సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి జస్ట్ స్పూన్ సరిపోతుంది. దీంట్లో ఏం చేస్తామంటే కొద్దిగా మయోనైజ్ యాడ్ చేసుకోవాలి. అలాగే మస్టర్డ్ పేస్ట్, అలాగే టమాటో కెచప్. మయోనైజ్, మస్టర్డ్ పేస్ట్, అలాగే టమాటో కెచప్. సో వీటన్నిటితో పాటు టొబాస్కో సాస్ అండి. సో టొబాస్కో అంటే ఏంటంటే ఇది మనకి ఎక్కువగా టొబాస్కో పెప్పర్స్ అండ్ వెనిగర్ తో చేస్తారు. ఇదేంటంటే మనకి రెడీమేడ్ దొరుకుతుంది. ఇదేంటంటే మనకి ఎక్కువగా యుఎస్ నుంచి వచ్చిందండి. సో ఈ టొబాస్కో సాస్ ఏంటంటే దీనికి మనకి స్పైసీనెస్ అనేది దీని నుంచి వస్తుంది. సో ట్యాంజీ టు స్పైసీ ఫ్లేవర్ ఉంటుంది. సో ఈ టొబాస్కో సాస్ కూడా జస్ట్ ఒక 2 ml వేస్తే సరిపోతుంది. ఎక్కువ ఆల్టర్నేట్ ఏమైనా ఉంటుందా అండి ఈ సాస్ కి? దీనికి ఆల్టర్నేట్ అంటే ఏమి ఉండదండి. యాక్చువల్లీ టొబాస్కో సాస్ రెడీమేడ్ దొరుకుతుంది, ఇదే మనం తీసుకోవాలి దీంట్లో. సో ఇది కూడా వేస్తారు. కొంతమంది ఏంటంటే దీంట్లో కొంచెం బ్రాండీ అది వేస్తుంటారు కొంతమంది ఆల్టర్నేట్ గా. సో అది ఇక్కడ మనం యూజ్ చేయట్లేదు. సో టొబాస్కో సాస్ ని మనం తీసుకుందాం. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాక చక్కగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఒక స్మూత్ పేస్ట్ లా వచ్చేలా స్పూన్తో చేస్తే సరిపోతుంది. విస్క్ కానీ మిక్సీ కానీ అవసరం లేదు. సో ఎందుకంటే మనకి ఎగ్ యోక్ ఏదైతే ఉందో ఆల్రెడీ బాయిల్ చేసాక అది సాఫ్ట్గానే ఉంటుంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి లంప్స్ అవ్వకుండా మిక్స్ చేసుకోవాలంతే.
లమ్స్ ఉంటే ఏమవుతుందంటే మనకి మనం పైప్ చేసేటప్పుడు మనకు ఆ పైపింగ్ బ్యాగ్లో కొంచెం స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ అవి ఎక్కువ ఉంటాయి. సో ఆ లమ్స్ లేకుండా కొంచెం టైం తీసుకుని స్మూత్గా ఇలా పేస్ట్ చేసుకోవాలి. షూర్. జోగారావు గారు, ఇప్పుడు డైట్ చెప్పండి. చేసే వాళ్ళు చాలా మంది ఎగ్ కాంటెంట్ని వాళ్ళ డైట్లో పెట్టుకుంటారు కదండి. యా సో ఇది న్యూట్రిషియస్గా ఉంటుంది, అలాగే ప్రెజెంటబుల్ కూడా చాలా బాగుంటుంది కదండి, వాళ్ళకి బోర్ కొట్టదు కదా. అంటే రెగ్యులర్గా మనకి బాయిల్డ్ ఎగ్స్ తింటారు కదా ఎక్కువగా, అవునండి. ఈ జిమ్ చేసే వాళ్ళని డైట్ మెయింటైన్ చేసే వాళ్ళని. సో వాళ్ళకి ఏంటంటే అంటే డిఫరెంట్గా ఉంటుంది, ప్లస్ దే విల్ ఫీల్ బెటర్ దట్ రెగ్యులర్ బాయిల్డ్ ఎగ్స్. అదే బోర్ కూడా అనిపించింది వాళ్ళకి. సో ఈ విధంగా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం పైపింగ్ బ్యాగ్లో తీసుకొని మనం పైప్ చేసుకోవాలి. ఓకే. సో పైపింగ్ బ్యాగ్లో వేసుకుందాం మిక్చర్ని. సో మొత్తం మిక్చర్ అంతా తీసుకుంటే మనకి సరిపోతుంది. దీంట్లో లమ్స్ ఏం లేవు కాబట్టి ఇంక ఈజీగా అయిపోతుంది. ఈజీగా పైప్ చేసుకోవచ్చు ఇంకా మనం. ఎలా అంటే ఇప్పుడు ఈ మిక్చర్ని దాన్ని స్టఫింగ్ లాగా చేసుకుంటాం కదా. యా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం పైప్ చేసుకున్నాక ఓకే. మళ్ళీ దానిపైన టాపింగ్స్ వేస్తాం అనమాట. జస్ట్ ఈ విధంగా పైప్ చేస్తే సరిపోతుంది. రెగ్యులర్గా సర్కిల్స్ రౌండ్ లాగా చేసుకుంటే సరిపోతుంది, లేదా దీంట్లో మళ్ళీ ఇంకేమైనా డిజైన్స్? లేదండి, జస్ట్ ఫిల్ చేస్తే సరిపోతుంది, డిజైన్ అని ఏం కాదు. సో ఈ విధంగా ఫిల్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇంకా మనం ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టుకొని చూడడానికి చాలా బాగుందండి. యా. ఈ స్వీట్ పాప్రికా ఉంది కదండి, అవును. ఈ పాప్రికాని మనం పైనుంచి వేయడం వల్ల ఏంటంటే మనకి ప్రెజెంటబుల్గా ఉంటుంది, అలాగే మనకి స్పైసీ కూడా యాడ్ అవుతుంది అన్నమాట దీనికి. ఇది అడిషనల్ స్పైసీ. అడిషనల్. యా. అంటే మనం చెప్పాను కదా డెవిల్డ్ అనే వర్డ్కి పర్ఫెక్ట్ అబ్రివేషన్ అనమాట. ఓకే. సో ఇలా వేసిన తర్వాత దీని పైనుంచి మిక్స్డ్ క్యాప్సికమ్ ముక్కలండి, మనకి రెడ్ క్యాప్సికమ్ అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ ఈ మూడింటిని మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని, సో దీన్ని కుకింగ్ అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా మనం దీంతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. చాలా సింపుల్గా ఉందండి డిష్. చాలా సింపుల్ అండి. బాయిల్డ్ ఎగ్స్ అండ్ వీటి ప్రాసెస్ అవన్నీ పెట్టుకొని స్టఫ్ చేసుకున్నారు కదా. కాంటినెంటల్ స్టైల్లో కోల్డ్ ఎపిటైజర్ అయినా డెవిల్డ్ ఎగ్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. సో డెవిల్డ్ ఎగ్ రెడీ అయింది కదా. ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. డెవిల్డ్ ఎగ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 5, మయోనైస్ 1 స్పూన్, మస్టర్డ్ పేస్ట్ 1/2 స్పూన్, ఉప్పు తగినంత, పాప్రికా పౌడర్ 1/2 స్పూన్, మిక్స్డ్ క్యాప్సికమ్ ముక్కలు 2 స్పూన్లు, టొబాస్కో సాస్ 2 ml, టొమాటో కెచప్ 1/2 స్పూన్. డెవిల్డ్ ఎగ్ తయారీ విధానం: ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని యోక్ పార్ట్ తీసేసి ఎగ్ వైట్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో యోక్ పైన మయోనైస్, మస్టర్డ్ పేస్ట్, టొమాటో కెచప్, టొబాస్కో సాస్ వేసి కొద్దిగా ఉప్పు వేసి పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని ప్లేట్లో ఉన్న ఎగ్ వైట్ పైన ఫిల్ చేసుకోవాలి. దానిపైన పాప్రికాన్, మిక్స్ క్యాప్సికమ్ వేసుకుంటే ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే డెవిల్డ్ ఎగ్ రెడీ. డెవిల్డ్ ఎగ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చూడడానికి అయితే చాలా ప్రెజెంటబుల్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో టేస్టీ అండి, టాంజీ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ పైన మీరు వేసారు కదా క్రంచ్ అండ్ స్పైసీ కొద్దిగా కంప్లీట్గా అంటే ఇలా రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్ తినడం కన్నా ఇలా చేసుకొని తింటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కొంచెం కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ టేస్ట్ వైజ్ లైక్ అమేజింగ్ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుందండి. ఎగ్జాక్ట్లీ. సో అదండి, చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్లో నాటుకోడి పులావ్ అలాగే డెవిల్డ్ ఎగ్. వీటి రెసిపీస్ చాలా చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ డిష్ సూపర్ టేస్టీగా ఉంది. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మేము ఇంకో 2 ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు దిస్ ఇస్ శ్రవంతి అండ్ షెఫ్ జోగారావ్ గారు సైనింగ్ ఆఫ్. బాయ్.